మంత్రులు మాట్లాడుతున్నారు, అధికారులు మాట్లాడుతున్నారు, సిజేరియన్లు చేసేస్తున్నారు, ప్రతి దానికి కత్తి పెడుతున్నారు డాక్టర్లు ఎక్కువ ఫీజుల కోసమని. నాకు తెలిసి డాక్టర్ల తప్పు అందులో ఏమాత్రం లేదు. మీకెందుకమ్మా, మీరు కనబాక, మీకు నేనే ఆపరేషన్ చేస్తాను తీస్తానని డాక్టర్లు చెప్పట్ల. 100కి 95% మంది ఇప్పుడు తల్లులకి తమ బిడ్డల్ని కనేటప్పుడు న్యాచురల్ పెయిన్స్ సందర్భంలో పడ్డటువంటి కష్టాలు గుర్తుకుండి తమ బిడ్డలు అట్లాంటి కష్టాలు పడకూడదని కోరుకుంటున్నారు. అందుకోసమని చెప్పి ఆ ముక్కాలి 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 ఆ లోపల బరువు తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఉమ్మనీరు వచ్చిన దగ్గర నుంచి వచ్చేటటువంటి సమస్య, వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని అదంతా అంత తిప్పలు, నేను పడ్డ కష్టం నా బిడ్డకొద్దు, నా ఆడబిడ్డకొద్దు అని చెప్తూ వాళ్లే డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొస్తుండటంతో ఇక గత్యంతరం లేని పరిస్థితులు, అంటే నొప్పులు రాకముందే డెలివరీ, అదే కదా సిజేరియన్లకి సంబంధించి అది చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని దాచేస్తున్నారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే డాక్టర్లను తిట్టడం తగ్గించి మనం ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. న్యాచురల్ బర్త్ బేబీ ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ఈ సిజేరియన్ల ద్వారా ఆకస్మికంగా డెలివరీలు చేసేటప్పుడు పుట్టే పిల్లల యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుంది, తేడా ఏమన్నా ఉంటుందా, ఇబ్బంది ఏమన్నా ఉంటుందా అన్నటువంటి దాన్ని చైతన్యం తీసుకురావాలి. ఒకవేళ తేడా ఉండేటట్టయితే డాక్టర్లే ఎందుకు అంగీకరించరు కదా. కాబట్టి అందులో ఏదో ఉంటుంది మతలబు. కాకపోతే డాక్టర్లను దొంగలుగా చూపించే ప్రయత్నం ఇక్కడ చేసుకొస్తున్నది మీడియా కానీ లేకపోతే రాజకీయం కానీ.